Hi everyone, this is Sunita DJR. Today our lesson is My Sweet Memories from 5th class textbook. And please subscribe my channel and like and share. Now 5th second unit, My Sweet Memories. Next, look at the picture and answer the questions. Children, observe the picture and answer these questions. What do you see in the picture? Can you name the animals and people shown in it? చూడండి, ఈ పిక్చర్లో మనకి విలేజ్, పాండ్, హౌసెస్, అనిమల్స్, కౌస్, బులాక్ కార్ట్స్, గోట్స్, పీపుల్ ఇవన్నీ మనకి కనిపిస్తున్నాయి. వేర్ డూ యూ థింక్ ద మ్యాన్ ఆన్ ద బులాక్ కార్ట్ ఈస్ గోయింగ్? వాట్ మైట్ దే బీ క్యారీయింగ్? హీ ఈస్ గోయింగ్ టు మార్కెట్ క్యారీయింగ్ గ్రెయిన్స్ ఆర్ వెజిటబుల్స్. Can you name 3 things you can find in a village that are also seen in this picture? Yes, pond, fields, trees, animals, houses. Next, how is village different from a town or city? What things are missing or different? Cars, big shops, hospitals, schools, ఇలా డిఫరెంట్గా విలేజ్ టౌన్లో ఉంటాయి. If you could add one more thing to this picture, what would it be and why? I want to add a school for children's education in this picture. యాక్టివిటీస్ చేయడానికి ముందు లెసన్ మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చెప్పుకుందాము. మై స్వీట్ మెమరీస్లో సంతోష్ అనే అబ్బాయి తన సమ్మర్ వెకేషన్ కోసము రామాపురం అనే విలేజ్కి, వాళ్ళ యొక్క గ్రాండ్ పేరెంట్స్ విలేజ్కి వెళ్తాడు. April 24th వెళ్ళి వచ్చిన దాన్ని తన డైరీలో ఎంట్రీ చేస్తాడు, అతని ఎక్స్పీరియన్సెస్ అనేటివి. సో 24th ఏం చేశాడు అబ్బాయి, అతని క్లాత్స్, టాయ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని ఎగ్జైటెడ్గా వెయిట్ చేశాడు. నెక్స్ట్ 25th డే జర్నీ స్టార్ట్ అయ్యింది. ఆ బస్ విండోలో నుంచి చూస్తూ వెదర్ ప్లెజెంట్ మార్నింగ్ని ఎంజాయ్ చేస్తూ న్యూమరస్ ట్రీస్, లస్ గ్రీన్ ప్యాడీ ఫీల్డ్స్, వైట్ క్రేన్స్, స్కేర్ క్రోస్, బనియన్ ట్రీ, మ్యాంగో ట్రీ, జాక్ ఫ్రూట్, నీమ్ ట్రీ, హెవీలీ లాడెన్ మ్యాంగో ట్రీ, ఇలా అన్నీ చూస్తూ తన జర్నీని ఎంజాయ్ చేస్తూ వెళ్ళారు. నెక్స్ట్ డే మార్నింగ్ సంతోష్ మార్నింగ్ వాక్ వెళ్తాడు. అక్కడ కూల్ బ్రీజీ ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్, కోకోనట్ పామ్స్, గ్రాండ్ ఫాదర్ బిజీ విత్ సమ్ ఫార్మర్స్ ఇన్ ద ఫీల్డ్స్, క్రాప్స్, ప్యాడీ థ్రెషనింగ్, ఇవన్నీ చూసి కూకు సాంగ్ ఇవన్నీ చూసి బాగా ఎంజాయ్ చేసి నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి హౌస్కి అనేది రిటర్న్ వస్తాడు. నెక్స్ట్ హిమెట్ పల్లవి, నైబరింగ్ గర్ల్, ఆ అమ్మాయిని మీట్ అవుతాడు. ఆ అమ్మాయి ఒక టైరు, స్మాల్ స్టిక్ ఇచ్చి హ్యాపీగా రన్నింగ్ చేసుకుంటూ వాళ్ళు ఆడుకుంటూ వెళ్ళేలాగా చేస్తూ ఉంటారు. తర్వాత నెక్స్ట్ పల్లవి ఇంట్రడ్యూస్ హర్ ఫ్రెండ్స్ అమన్, పీటర్, శృతి. Aman was helping his father in milking their cows. Peter and Shruti were sitting with their grandmother, breaking groundnut pods and peeling them neatly. Later, they would take nuts to the village market to sell them. I helped them for some time. అంటే ఆ అబ్బాయి కొద్దిసేపు వాళ్ళతో హెల్ప్ చేస్తూ అక్కడ అలాగే ఎంజాయ్ చేశాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సంతోష్ వాళ్ళ మదరు, వాళ్ళ ఆంట్ ఇద్దరు క్యానల్ దగ్గరికి బాతింగ్కి తీసుకెళ్లారు. అక్కడ చాలామంది చిల్డ్రన్స్ ప్లేయింగ్ చేసుకుంటూ ట్రీ దగ్గర హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుకుంటూ బనియన్ ట్రీ దగ్గర, నెక్స్ట్ కూల్ వాటర్ స్విమ్మింగ్ చేసుకుంటూ ఉన్నారు. బిగ్ స్మూత్ రాక్ పైన సంతోష్ కూర్చొని ఉన్నాడు. నెక్స్ట్ సంతోష్ ఆ క్యానల్ చాలా క్లీన్గా ఉంది, అందులో కింద ఉన్నటువంటి పెబుల్స్ రాళ్ళు కానీ కనిపిస్తున్నాయి, అంత నీట్గా ఉంది క్యానల్ అని చెప్పాడు. అక్కడ బాగా ఎంజాయ్ చేశాడంట సంతోష్. నెక్స్ట్ April 28th సంతోష్ వాళ్ళ సిటీకి రిటర్న్ అయిపోయాడు. ఈ 3 days బాగా ఎంజాయ్ చేశాడు. చాలా ఫాస్ట్గా 3 days గడిచిపోయాయంట. నెక్స్ట్ ఈ 3 days టెలివిజను, వీడియో ప్లేయింగ్, గేమ్స్ ఇవేవి చూడలేదంట.
సో నెక్స్ట్ విజిట్ కోసము సంతోష్ ఈగర్గా వెయిట్ చేస్తున్నానని మనకు చెప్పాడు. సో మీరు గేమ్స్ మొబైల్స్ చూస్తూ టైం వేస్ట్ చేయకూడదు. ప్లేయింగ్ అనేది పిల్లలతో ఆడాలి. నెక్స్ట్ గ్లాసరీలో హార్డ్ వర్డ్స్కి మీనింగ్ ఇచ్చారు, చూసుకోండి. ఈ క్వశ్చన్స్కి నోట్స్లో ఆన్సర్స్ అనేది నోట్ చేసుకోండి, ఇక్కడ స్పేస్ సరిపోదు. నేమ్ సమ్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద విలేజ్ చిల్డ్రన్ డ్యూరింగ్ దేర్ వెకేషన్. విలేజ్ చిల్డ్రన్ ప్లే outdoor games and swim in the canal. They also go for walk and spend time with friends. Did Santosh enjoy his morning walk? How would you know? Yes, Santosh enjoyed his morning walk. He saw fresh air, green fields and beautiful nature in the village. Next, how did Santosh spend his time when he went to the canal? Santosh played and swam with his friends at the canal. He had a lot of fun and enjoyed with them. Fourth question, how did Santosh know that the canal was so clean? Santosh saw clear water in the canal. There was no garbage and the water looked very fresh. Why did Santosh forget to watch television or playing video mobile games? Santosh was busy playing with friends in the village. He enjoyed nature and outdoor games more than TV or mobile. Sixth one, is TV or video mobile game the only way to pass time? Can we do something else? No, TV and mobile are not the only way to pass time. We can play outdoor games, read books and spend time with family. Santosh went to dash Ramapuram, Krishnapuram, Rangapuram. Ekkada Ramapuram. Second one, the paddy fields were dash in color, green in color. Dash helped his father in milking cows. Aman, the girls were playing near dash tree, banyan tree. Fifth, Santosh returned home on dash. ఏ డేట్న 28th ఏప్రిల్ 28th సంతోష్ హోమ్ రిటర్న్ అయ్యారు. సో మీరు ఇలా హైలైట్ చేసి రాయండి. చిల్డ్రన్ చూడండి, ఇక్కడ మనకి యాంటోనియమ్స్ ఇచ్చారు. యాంటోనియమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్. లెస్, మోర్, ఫ్రెష్, స్టేల్. స్టేల్ అంటే పాడైపోవడం అని అర్థం. బ్యూటిఫుల్, అగ్లీ. హార్డ్, సాఫ్ట్. థిక్, థిన్. నేరో, బ్రాడ్. నేరో అంటే చాలా ఇరుకుగా ఉందని, బ్రాడ్ అంటే వెడల్పుగా ఉందని. ఆ విధంగా ఇక్కడ మనకి కొన్ని ఆపోజిట్ వర్డ్స్ అనేటివి ఇచ్చారు. దాన్ని మనము సెంటెన్స్ రీరైట్ చేసి రాయాలి. ద వెదర్ వాజ్ ప్లెజెంట్ ఇన్ ద మార్నింగ్. ద వెదర్ వాజ్ అన్ప్లెజెంట్ ఇన్ ద మార్నింగ్. ద రివర్ వాజ్ సో క్లీన్. ద రివర్ వాజ్ సో డర్టీ. ఐ sat on a smooth rock. I sat on a rough rock. The breakfast was delicious. The breakfast was tasteless. The mango was tasty. The mango was tasteless. ఇలా ఆపోజిట్ వర్డ్స్ నేను హైలైట్ చేశాను చూడండి. మీరు రౌండప్ చేసుకోండి ఆపోజిట్ వర్డ్స్ని. నెక్స్ట్ చూడండి చిల్డ్రన్, డేట్స్, ఈవెంట్స్ ఇచ్చి మ్యాచింగ్ చేయమన్నారు. ఏప్రిల్ 24th ఏం చేశారు? ప్యాక్డ్ క్లాత్స్ అండ్ టాయ్స్. ఏప్రిల్ 25th స్టార్టెడ్ జర్నీ. 26th లైన్గా ఇచ్చారు, విజిటెడ్ ఫార్మ్ ఫీల్డ్స్. 27 వెంట్ ఫర్ ఏ క్యానల్ బాత్. 28th రిటర్న్డ్ హోమ్. నేను ఇక్కడ మీకు మ్యాచింగ్ చేసిన డిఫరెన్స్ తెలియడం కోసం డిఫరెంట్ కలర్స్ యూస్ చేశాను. జాగ్రత్తగా మీరు మ్యాచ్ చేసుకోండి. వాటిని కింద మనము ఇలా కలిపి సెంటెన్సెస్ అనేది రాయాల్సి ఉంటుంది. రాసుకోండి చిల్డ్రన్. హియర్ చూడండి పిల్లలు, ఇక్కడ మనకి ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఇచ్చారు. ఇండెఫినెట్ అంటే పర్టికులర్గా తెలియనటువంటి ప్రొనౌన్స్, అంటే పేర్లకు బదులు వాడేటివి. ఎనీవన్ అంటే ఏమి? ఎవరైనా సరే, ఎనీబడి అన్నా కానీ. వేర్ అంటే ప్లేస్ని ఇండికేట్ చేస్తుంది. థింగ్ అంటే వస్తువుని ఇండికేట్ చేస్తుంది. సో ఎవ్రీ వన్ అంటే అందరూ అనేసి వస్తుంది. నో వన్ అంటే ఎవరు లేదు, ఎవరు కాదు. సమ్ వన్ అంటే ఎవరో ఒకరు అనే అర్థంలో మనకు వస్తుంది. సో ఇప్పుడు చూడండి, కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. ఐ లాస్ట్ మై వాచ్. ఐ హ్యావ్ లుక్డ్ ఫర్ ఇట్ ఎవ్రీవేర్. వాచ్ ప్రతి ప్లేస్లో వెతకాలి కదా, ప్రతి చోట వెతకాలని. ఎవ్రీవేర్. డాష్ బ్రోక్ ద విండో. విండో ఎవరు బ్రోక్ చేస్తారో మనకు తెలియదు. సమ్ వన్, ఎవరో ఒకరు, తెలియదు మనకి. సో సమ్ వన్. నెక్స్ట్, ఇట్స్ ఎ సీక్రెట్, డోంట్ టెల్ ఎనీవన్. ఎవరికి చెప్పద్దు అని అర్థం. నెక్స్ట్, ఐ ఆమ్ లుకింగ్ ఫర్ మై గ్లాస్. ఐ కాంట్ ఫైండ్ దెమ్. ఎక్కడ కానీ కనిపించలేదంట మనకి. ఎనీవేర్, ఎక్కడా కనిపించలేదు. ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. డాష్ నోస్ ద ఆన్సర్. నో బడీ, ఎవరికి ఆన్సర్ తెలియదంట.
నెక్స్ట్ సింపుల్ పాస్ట్ చిల్డ్రన్. మనము ఫస్ట్ లెసన్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నేర్చుకున్నాం కదా, అలాగా సింపుల్ పాస్ట్ అంటే పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయిన పనుల గురించి తెలిపేదని అర్థం. ఇక్కడ V2 వెర్బ్ ఉంటుంది కదా, వెర్బ్లో 3 ఫామ్స్ చెప్పుకున్నాం కదా మనం. అందులో V2కి నెగిటివ్ ఫామ్ రాస్తే సింపుల్ పాస్ట్ నెగిటివ్ అనేది వస్తుంది. చూడండి ఎగ్జాంపుల్స్లో మనకి ద నెగిటివ్ ఆఫ్ ద వెర్బ్ ఫామ్ రెయినెడ్ ఈజ్ రిటన్ యాజ్ రెయినెడ్. అంటే అక్కడ వెర్బ్కి ఈడీ ఉంటే V2 V3 కానీ వస్తుందని చెప్పుకున్నాం కదా, ఈ ఈడీని తీసేస్తే రెయిన్ V1 వస్తుంది కదా మనకి. అదే ఆ V1కి ముందు డిడ్ నాట్ యాడ్ చేసామంటే డిడ్ నాట్ రెయిన్ అన్నా రెయినెడ్ అన్నా రెండు ఒకటి. నాట్ యూస్ చేసేటప్పుడు మనకి నెగిటివ్ ఫామ్ అనేది వస్తుంది. బాక్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. ఐ గాట్ యువర్ లెటర్. ఈ గాట్ ప్లేస్లో V1 ఫామ్ గెట్ కదా, డిడ్ నాట్ గెట్. అమన్ హెల్ప్డ్ హిస్ మదర్, హెల్ప్డ్. ఇక్కడ ఏం మార్చి రాయాలి మనం, డిడ్ నాట్ హెల్ప్ అనేది రాయాలి. నెక్స్ట్ శృతి లర్న్డ్ హర్ లెసన్. లర్న్ డిడ్ నాట్ లర్న్. ద లయన్ కిల్డ్ ద మౌస్. ద లయన్ డిడ్ నాట్ కిల్ ద మౌస్. వి సా ఎ మూవీ లాస్ట్ వీక్. సా అంటే సి రాయాలి. వీ డిడ్ నాట్ సీ ఎ మూవీ లాస్ట్ వీక్. ఇలా కింద ఎగ్జాంపుల్స్ మనమే రాద్దాం. చూడండి ఇక్కడ మనకిచ్చిన దాంట్లో ఓన్లీ వెర్బ్లో మీరు అబ్జర్వ్ చేయండి. ఫ్లూ అంటే ఎగరడం కదా, డిడ్ నాట్ ఫ్లై. సోల్డ్ డిడ్ నాట్ సెల్. లాస్ట్ డిడ్ నాట్ లాస్ట్. లెఫ్ట్ డిడ్ నాట్ లీవ్. అలా అన్నీ కానీ మీకు హైలైట్ చేసి ఇచ్చున్నాను చూసుకోండి. మనం V2 ప్లేస్లో డిడ్ నాట్ పెట్టి V1 రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సంతోష్ డైరీ ఎంట్రీ ఆన్ హిస్ బర్త్డే రోజు డైరీ ఎంట్రీ మనకి ఇచ్చారు, అబ్జర్వ్ చేయండి. ఆ విధంగా మనము డైరీ ఎంట్రీ చేయాలి. చూడండి మనకి దీపావళి గురించి హింట్స్ ఇచ్చారు, దానికి సంబంధించిన డైరీ ఎంట్రీ అనేది మనం రాయాలి. డైరీ ఎంట్రీకి ఇక్కడ హెడ్డింగ్స్ ఉన్నాయి చూసుకోండి. డే టు డే రాయాలి, డియర్ డైరీ రాసుకోవాలి. నెక్స్ట్ బాడీ, మనం ఆ రోజు ఏం చేసామో అవంతా మీరు రాసుకోవచ్చు, మీ వే ఆఫ్ స్టైల్లో మీరు రాసుకోవచ్చు. లాస్ట్లో మీ సైన్ కానీ లేదా మీ పేరు కానీ గుడ్ నైట్ కానీ మీకు ఎలా నచ్చితే అలా కన్క్లూజన్ అనేది ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ పారాగ్రాఫ్ గురించి ఇచ్చారు. పారాగ్రాఫ్ అంటే ఏ పారాగ్రాఫ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ దట్ కన్వేస్ ఏ సింగిల్ ఐడియా. ఒక ఐడియా గురించి మనకు కొన్ని సెంటెన్సెస్లు అనేది కల్పిస్తారు, దాన్నే మనం పేరా అంటాం. Now write a paragraph about your favorite holiday trip. Write your sentences under the correct headings. Topic, supporting details, concluding sentences. దీనికి సంబంధించి ఒక పారాగ్రాఫ్ ఏమన్నారు. టాపిక్, మై ఫేవరెట్ హాలిడే ట్రిప్ టు తిరుపతి. లాస్ట్ సమ్మర్ హాలిడేస్ I went to Tirupati with my family. It was 3 days trip. Supporting details, we visited the famous Tirumala Balaji temple. The temple was very big and beautiful. Concluding sentences, I really enjoyed my trip to Tirupati and I will never forget this happy experience. మీరు ఇదే రాయాలని ఏం లేదు చిల్డ్రన్, మీకు నచ్చిన ట్రిప్ గురించి మీరు రాయొచ్చు. కామన్గా అందరూ ఇది రాస్తారని నేను ఇది రాశాను. నెక్స్ట్ చూడండి MAY మే అనేది మనం ఎక్కడ యూస్ చేస్తాము అనే రూల్ ఇక్కడ ఇచ్చారు. మనం ఇదివరకు మే అనే వర్డ్ అనేది మనము పొలైట్ ఫామ్లో యూస్ చేసేవాళ్ళం, అది నేర్చుకున్నాం. ఇక్కడ మే అనేది ఇంకో సిచ్యువేషన్లో కూడా యూస్ చేస్తారు, పాసిబుల్ కండిషన్స్లో కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ మే రెయిన్ టుడే అంటే ఇవాళ వాన పడచ్చు అంటే మనం ఊహిస్తున్నాం, ఇలాంటి సిచ్యువేషన్లో మే యూస్ చేస్తాము. నెక్స్ట్ చూడండి ఏ బాయ్ అండ్ గర్ల్ కాన్వర్జేషన్. వాట్ విల్ యూ డూ దిస్ ఈవినింగ్. నువ్వు ఈ ఈవినింగ్ ఏం చేస్తావు. ఐ మే వాచ్ టీవీ. నేను టీవీ చూడొచ్చు అంటే చూడకుండా కూడా పోవచ్చు, సో జరగచ్చు జరగకపోవచ్చు అనే సిచ్యువేషన్లో ఇది వాడుతుంది. విచ్ కలర్ డ్రెస్ విల్ యూ వేర్ టుమారో. ఐ మే వేర్ ఏ బ్లూ డ్రెస్ టుమారో. ఐ కెనాట్ ఫైండ్ మై బ్యాగ్. హ్యావ్ యూ సీన్ ఇట్ ఎనీవేర్. ఇట్ మే బీ ఇన్ ద క్లాస్ రూమ్. When will the English test be. The English test may be next week. When will your father arrive. My father may arrive in the evening.
ఇలా మే యూస్ చేసి పాజిబుల్ని మనం చెప్పడానికి మే యూస్ చేయొచ్చు చిల్డ్రన్. The cock is crowing, the stream is flowing, the small birds twitter, the lake doth glitter, the green fields sleep in the sun, the oldest and youngest are at work with the strongest, the cattle are grazing. The cock is crowing, the stream is flowing, the small birds twitter, the lake doth glitter, the green field sleeps in the sun, the oldest and youngest are at work with the strongest, the cattle are grazing. There's joy in the mountains, there's life in the fountains, small clouds are sailing, blue sky prevailing, the rain is over and gone. Here some questions are there. Answer the following questions. What are the cattle doing? Cattle అంటే పశువులు. They are grazing అంటే మేస్తున్నాయని అర్థం. What glitters in the poem? Glitters అంటే మెరుస్తూ ఉండడం. ఇన్ ద పోయం ఇక్కడ ఏం మెరుస్తుంది? ద లేక్ అంటే సరస్సు, మంచి నీళ్ళు ఉండేదని సరస్సు లేక్ అంటారు. హూ వర్క్స్ అలాంగ్ విత్ ద స్ట్రాంగెస్ట్? స్ట్రాంగ్ ఎవరు? ద ఓల్డెస్ట్ అండ్ యంగెస్ట్ వర్క్ అలాంగ్ విత్ ద స్ట్రాంగెస్ట్. What shows that the rain is over and gone? Blue sky and shining sun. Describe the poem in your own words. మీకు ఈ పోయం ఎలా అర్థమైందో చెప్పమన్నారు. The poem describes a beautiful March morning after rain. రెయిన్ తర్వాత వచ్చేటువంటి మార్నింగ్ ఎలా ఉంది అనేది ఆథరు ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ ఫైండ్ వర్డ్స్ ఫ్రమ్ ద పోయం దట్ రైమ్ విత్ ద ఫాలోయింగ్ వర్డ్స్. యాడ్ ఫ్యూ వర్డ్స్ ఆల్సో. Crowing, flowing, knowing, running, twitter, glitter, bitter, better, fitter, youngest, strongest, longest, oldest, mountain, fountain, maintain, contain, sailing, prevailing, hailing. ఇక్కడ సెయిలింగ్ అంటే సముద్రం పైన వాటర్ పైన ఉండే వెళ్ళే వాళ్ళని సెయిలింగ్ అంటే, బోట్లో వెళ్ళే వాళ్ళు అలాంటి వాళ్ళని సెయిలింగ్. నెక్స్ట్ యాక్టివిటీ 11 మై మెమరీ ఆల్బమ్. ఇక్కడ మీ స్వీట్ మెమరీస్ అన్నీ ఆల్బమ్గా ఎలా చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. స్వీట్ పిక్చర్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని సెంటెన్సెస్ ఎలా రాయాలి చూడండి. ఇక్కడ ఇచ్చారు A4 షీట్స్ తీసుకొని మీ మెమరీస్కి సంబంధించిన పిక్చర్స్ వేసుకుంటూ దానికి సంబంధించిన కొన్ని సెంటెన్సెస్ అనేది రాయాలి. మీరు ఇలాంటి ఆల్బమ్ ఒకటి రెడీ చేసుకోండి చిల్డ్రన్. నెక్స్ట్ లెటస్ ప్రాక్టీస్. చూస్ ద ఆపోజిట్ వర్డ్ ఫర్ ద అండర్లైన్డ్ వర్డ్. ఇక్కడ ఏమి ఇచ్చారు? బ్రాడ్. బ్రాడ్ అంటే వెడల్పుగా. దానికి ఏమొస్తుంది? నేరో. నేరో ఈజ్ రైట్ ఆన్సర్. చూస్ ద కరెక్ట్ ఇండెఫినెట్ ప్రొనౌన్. ఇండెఫినెట్ ప్రొనౌన్. ద స్మెల్ ఆఫ్ ఫ్లవర్స్ వాస్ డాష్ ఇన్ ద గార్డెన్ అంటే మొత్తం వ్యాపిస్తుంది కాబట్టి ఎవ్రీవేర్ అని రాయాలి. థర్డ్ వన్ మీనింగ్ రాయమన్నారు. అంటే హైలైట్ వర్డ్స్ చూసుకుంటే మనం క్వశ్చన్ మొత్తం చదివి అర్థం చేసుకోవాల్సిన అవసరం కానీ లేదు. మనకు అక్కడ హైలైట్ చేసిన వర్డ్స్ ఇచ్చుంటారు. ఆ వర్డ్స్ని మనము 1-2 సార్లు చదవడము, ఆ తర్వాత క్వశ్చన్ మొత్తం చదివితే మనకు ఆన్సర్ అర్థమవుతుంది. చూడండి ఇక్కడ బ్లాక్ లెటర్స్లో హైలైట్ చేసిన వాటిని మనం చూసుకుంటే కానీ మనకు ఆన్సర్ అర్థమవుతుంది. ద రివర్ గ్లిటర్స్. గ్లిటర్స్ అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు? మీనింగ్ అడిగారు. సో సన్ షైన్స్ బ్రైట్. ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ఇండెఫినెట్ ప్రొనౌన్ కనుక్కోమన్నారు. ఐ లెఫ్ట్ మై బుక్ డాష్ ఇన్ ద క్లాస్ రూమ్, సమ్వేర్ ఇన్ ద క్లాస్ రూమ్. సెలెక్ట్ ద సూటబుల్ నెగిటివ్ వెర్బ్. ఇక్కడ నెగిటివ్ వెర్బ్ అడిగారు. నెగిటివ్ వెర్బ్ ఇక్కడ డిడ్ నాట్ ఫినిష్. నెక్స్ట్ సెలెక్ట్ సూటబుల్ వెర్బ్. ఈ డాష్లో సూటబుల్ వెర్బ్. ద స్టూడెంట్స్ డాష్ a lot from their mistakes in yesterday's examination. Learnt is late answer. ఇక్కడ మీకు వర్ లర్న్ట్ అనేది కానీ రాయొచ్చని డౌట్ రావచ్చు. వర్ అనేది ప్యాసివ్ వాయిస్. సో ఇక్కడ మనం వర్ యూస్ చేయకూడదు. ఇక్కడ యాక్టివ్, స్టూడెంట్సే చేశారు కాబట్టి యాక్టివ్ వాయిస్లో లర్న్ట్ రాయాలి. నెక్స్ట్ మ్యాచింగ్ చూడండి. మ్యాచింగ్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్ చదివి మళ్ళీ రైట్ సైడ్ చదివి మళ్ళీ ఆన్సర్స్ మ్యాచింగ్ చేయాలి. ఇండెఫినెట్ ప్రొనౌన్, ఆపోజిట్ ఆఫ్ స్టార్ట్, సింపుల్ పాస్ట్ వెర్బ్, సింపుల్ పాస్ట్ నెగిటివ్. rained, did not kill, everything, end. ఇప్పుడు చూడండి ఇండెఫినెట్ ప్రొనౌన్ ఏమి? సి, ఎవ్రీథింగ్. ఆపోజిట్ ఆఫ్ స్టార్ట్ డి, ఎండ్. సింపుల్ పాస్ట్ వెర్బ్ rained. సింపుల్ పాస్ట్ నెగిటివ్ డిడ్ నాట్ కిల్.
ఎయిత్ క్వశ్చన్కి లాస్ట్లో ఆన్సర్ రాసుకుందాం. నెక్స్ట్ 9th వన్. హింట్ బాక్స్ ఇచ్చారు. ఆ హింట్స్ యూజ్ చేసి డాష్లు అనేది మనం ఫిల్ చేయాలి. ద టీచర్ హెల్ప్డ్ ద స్టూడెంట్ ఆఫ్టర్ నోటీసింగ్ హిస్ డిఫికల్టీస్ ఇన్ స్టడీస్. తో he tried hard but did not get the expected marks in the test. From his experience, he learnt the importance of regular practice. Later, he did not see failure as the end of success. నెక్స్ట్ 10th ఒక ప్యాసేజ్ ఇచ్చారు. ఆ ప్యాసేజ్ కింద క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్ని ప్యాసేజ్లోనే దొరుకుతాయి. చూద్దాం. వేర్ డిడ్ ద నెరేటర్ గెట్ ఆఫ్ బిఫోర్ మీటింగ్ హిస్ గ్రాండ్ పేరెంట్స్. నెరేటర్ అంటే మనకు చెప్పేవాడు, అంటే సంతోష్. ఎక్కడ ఉంచారు? గాట్ ఆఫ్ ద బస్ దిగారు. నెక్స్ట్, హౌ డిడ్ ద గ్రాండ్ పేరెంట్స్ ఫీల్ వెన్ దే సా ద నెరేటర్. ద గ్రాండ్ పేరెంట్స్ వర్ డిలైటెడ్ టు సీ హిమ్. నెక్స్ట్, విచ్ ట్రీ వాజ్ హెవీలీ లాడెన్ విత్ ఫ్రూట్స్. లాడెన్ అంటే బాగా వంగిపోయింది, మ్యాంగో ట్రీ. సి రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రీస్ ఈజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్. పైన ప్యాసేజ్లో మనకి ఇవ్వండి యాపిల్ ట్రీ ఒక్కటి. నెక్స్ట్ చూడండి, 11 నుంచి 17 వరకు 4 to 5 సెంటెన్సెస్ వచ్చేలాగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారు. వీటికి ఇక్కడ మీకు ప్లేస్ సరిపోదు. మీరు లెటర్స్ ప్రాక్టీస్ వర్క్ బుక్లో రాసుకోండి, లేదా నోట్స్లోనే రాసుకోండి. వీటికి ఆన్సర్స్ వన్స్ రీడ్ చేస్తాను చూడండి. Write a diary entry from Santosh's point of view after returning from his grandparents, recalling his experience and memorize their date. Diary, dear diary, today I came back from my grandparents' village. I had so much fun there. I played with my friends, walked in the fields, and ate fresh fruits. The village was very peaceful. I will miss my grandparents and village life. Compare how Santosh felt at home with how felt at in the villages. At home, Santosh felt bored and lonely. He missed his friends. In the village, he felt happy and excited. He enjoyed playing with his friends and nature. Describe the scene Santosh saw during his morning walk in the village. During his morning walk, Santosh saw green fields and fresh air. He saw farmers working and birds flying. The village looked peaceful and beautiful. Write a paragraph about your favorite game that you like the most. My favorite game is cricket. I like to play it with my friends in the evening. It makes me active and happy. Cricket teaches me teamwork and discipline. Do you think visiting grandparents' village is important for children? Give reasons. Yes, visiting grandparents' village is very important. Children learn about nature and simple life. They spend time with family and get love. It also keeps them away from mobile and TV. Evaluate whether outdoor activities are better than indoor games. Give reasons. Yes, outdoor activities are better than indoor games. They keep our body fit and healthy. We get fresh air and sunlight. We also learn to play with others and make new friends. Prepare a short conversation between Santosh and his friend during their playing time at the canal. Santosh, let's race to the tree. Friend, okay, ready, go. Santosh, you are very fast. Friend, let's swim in the canal now. It is so much fun. How does the lesson help us understand the importance of family and relationships? The lesson shows that family and friends make us happy. Spending time with grandparents is special. It teaches to love and respect our family. Good relationships gives us joy. Dear all, please subscribe my channel. Thank you very much.